దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మన అంశము పారిపొండి. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవిత పాఠం ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. యోసేపు ఒక అన్యదేశంలో దేవుని భయం ఏమాత్రం లేని ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నాడు. ఆ దేశపు ప్రజలు పాపకార్యాలకు, అపవిత్ర జీవితాలకు అలవాటు పడిపోయారు. ఒక అందమైన, ఆకర్షణీయమైన స్త్రీ యోసేపును పాపం చేయమని ప్రోత్సహిస్తుంది, ఆహ్వానిస్తుంది, ఒత్తిడి చేస్తుంది. ఆమె అతని యజమానురాలు. యోసేపు ఆరోగ్యవంతుడైన ఒక యువకుడు. లోకంలో సాధారణంగా యువకులకు కలిగే బలీయమైన శోధన యోసేపుకు కూడా కలిగింది. యోసేపు పాపం చేయడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయి. అతడు పాపం చేయగలిగేవాడే. దాన్ని దాచిపెట్టడానికి, సమర్థించడానికి అతడేమీ కష్టపడనక్కర్లేదు. ఆమె తన యజమానురాలు కనుక లోబడడానికి కుంటి సాకులు చెప్పవచ్చు. ఏదో వయసులో ఉన్నాను కనుక పడిపోయానని సమర్థించుకోవచ్చు. ఆమె కోరిక తిరస్కరించి తానేమీ సాధించలేడు సరికదా. ఆమె ఆగ్రహానికి గురి కావచ్చు. ఏదో ఒక్కసారికి ఆమె లోబడితే శారీరకంగా సుఖం పొందవచ్చు అని ఆమె నుండి ధనము, బహుమానాలు ఎన్నో పొందవచ్చు. ఇప్పుడు యోసేపు ఏం చేయాలి? క్రైస్తవ యువతి యువకులారా, మీరే ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తారు? యోసేపు కూడా మన వంటి స్వభావము గల మనుషుడే. సరిగ్గా యోసేపు ఉన్న పరిస్థితుల్లోనే మీరు ఉన్నారు. పాపం చెయ్యని వాడిని వింత జంతువుగా చూసే ఈ సమాజంలో మీరు జీవిస్తున్నారు. ఈ లోకం అనేకమైన ఆకర్షణీయ రూపాల్లో మిమ్మల్ని చుట్టుముట్టి మిమ్మల్ని పాతాళానికి లాగే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మీరేం చేస్తున్నారు? నిజం చెప్పండి. ఈ యుగ పాపపు ఆకర్షణ శక్తి అంతా ఒక వ్యక్తిలో గూడు కట్టి మిమ్మల్ని పాపానికి ఆహ్వానిస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు? మీ శరీరం ఆ అపవిత్రత, అసహ్య కార్యం కోసం తహతహలాడుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు? ఆ పాపవాంఛతో మీరు పోరాడి అలసిపోయి ఇక లొంగిపోక తప్పదనుకున్నప్పుడు మీరేం చేస్తున్నారు? ఎన్ని లేఖన వచనాలు వేసుకున్నా పాప కోరికలే బలీయమై మిమ్మల్ని ఆ చీకటి వైపు బలంగా లాగుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు? యువ విశ్వాసి, ఒక చక్కని మార్గం నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉపదేశిస్తున్నాడు. జాగ్రత్తగా విను. ఇక అక్కడ ఒక క్షణం కూడా నిలవవద్దు. అంతకన్నా ప్రమాదకరమైన బుద్ధిహీనత మరొకటి ఉండదు. పాపపు ఆకర్షణీయ బలీయమైనప్పుడు వెంటనే అక్కడి నుండి పారిపో. నీకు సాధ్యమైనంత దూరం పారిపో, వెళ్ళిపో. దేవుని మాటకు భయపడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.